హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏపీ గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ 2024కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి గ్రామ వాలంటీర్స్కి ప్రజెంట్ ఉన్న గ్రామ వాలంటీర్స్కి అంటే అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్కి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, శాలరీ ఎంతవరకు ఇంక్రీజ్ చేస్తారు అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, క్వాలిఫికేషన్ కూడా ఏమైనా ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు ఒకవేళ ఏపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయినా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832. ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పనిచేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల నందు 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. కావున భారీగా వాలంటీర్ల పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయనుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కింద చూసుకుంటే అయితే ఏపీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూసుకుంటే ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో 10వ తరగతి అర్హత ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. అఫీషియల్ సమాచారం కోసం అయితే మనకు కొద్ది రోజులు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ వచ్చే వరకు. అయితే దీనికి సంబంధించి మరి శాలరీ ఎంత ఇస్తారంటే గతంలో వాలంటీర్ ఉద్యోగానికి వచ్చేసి 5,000 రూపాయల జీతం చెల్లించేవారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్టుకు 10,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత 10,000 రూపాయల వరకు జీతం అయితే పెంచుతారు ఖచ్చితంగా. ఇదైతే ఆల్రెడీ మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకైతే కావాల్సి ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలామందికి ఉన్న సందేహం, ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు, గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి అయితే హౌ మెనీ అంటే గతంలో యాక్చువల్గా వాలంటీర్లు వచ్చేసి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ లాగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అది చేంజ్ అవుతుంది. గతంలో ఒక వాలంటీర్కు 50 ఇండ్లను కేటాయించేవారు. నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 300 సిటిజన్స్కు ఒక వాలంటీర్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లేదా 300 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారంటే 300 జనాభాకు కలిపి ఒక వాలంటీర్ లేదా 300 ఇళ్ళకు కలిపి ఒక వాలంటీర్ అయితే కేటాయించే ఛాన్స్ కూడా ఉంటుంది అనే సమాచారం కూడా అయితే ఉంది. అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఇన్ని ఇండ్లు కేటాయిస్తారనేది మనకైతే ప్రజెంట్ మనకు కన్ఫామ్గా చెప్పలేము. అయితే వేకెన్సీస్ ఎంతవరకు ఉంటాయని కన్నా దాదాపు ప్రజెంట్ ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం అయితే 1,00,000 వరకు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు ఖాళీగా. వర్కింగ్ డేస్ కింద చూసుకుంటే గతంలో వాలంటీర్ వారానికి కేవలం 3 రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు. నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పనిచేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే వాలంటీర్ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో మాత్రం దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు మీకైతే ప్రజెంట్ అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాము. అయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకి జూలై మొదటి వారం లేదా 2వ వారంలో విడుదలై అవకాశం ఉన్నట్లని చెప్పేసి మనకైతే ఒక అంచనా ప్రకారం అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ లేదా మీరు ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, మీరు అయితే చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.